నా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే తెలంగాణ ప్రజలకు కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు. మనకి మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, అదేవిధంగా పాతగా ఉన్న వారికి కూడా కొత్త పెన్షన్లతో మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. మనకి కొత్త పెన్షన్లు చూసుకున్నట్లయితే 4016 రూపాయలు, 6016 రూపాయలు మనకి ఇటువంటి వారికి రేపటి నుంచి, అదేవిధంగా 2500 మహిళలకు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్ L2 లిస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన GHMC పరిధిలోని అక్కడున్న ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులై ఉన్నటువంటి వారందరికీ GHMC ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ లిస్ట్ 2 విడుదల కావడం అయితే జరిగింది. ఇక లిస్ట్ 2లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మీ పేరు ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా 4 అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనకి మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారా లేదా, మనకి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఎలా తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారండి. ఇక కొత్త రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఒక మంచి పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ. సో ఇక ఆ అప్డేట్ కూడా ఏంటోనైతే ఈ వీడియోలో మీకైతే మంచి అప్డేట్ అనేది అందించడానికి మీకైతే ప్రయత్నిస్తాను. సో ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా ఏం లేదు, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకైతే అప్డేట్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలామంది పెన్షన్లు కూడా కట్ కాబోతున్నాయి. సో ఎవరెవరి పెన్షన్లు అనేది రిస్క్లో ఉన్నాయి, కట్ కాబోతున్నాయి. ఎవరెవరి పెన్షన్లు అనేది యథావిధిగా మళ్ళీ పంపిణీ జరుగుతుందో కూడా ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అనేది అందిస్తాం కాబట్టి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రానున్న నెలలో కొత్త పెన్షన్లు అనేది ఖాతాలో జమ అవబోతున్నాయి. ఇక పెన్షన్ లబ్ధిదారులకు పండుగ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మే 31వ తారీఖు జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ అనేది ఖాతాలోనైతే జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లయితే ఇక్కడనైతే తెలుసుకున్నాం. సో ఇక అదే పనిలో కూడా మనకి మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్లు 2 పథకాలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకి 31వ తారీఖు మే లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ 2 పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు 2500 రూపాయలు విడుదల చేస్తారంట. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లు L2 లిస్ట్ కూడా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు .com తెలంగాణ అని కొట్టినట్లయితే వెబ్సైట్ అనేది ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకుంటే అక్కడ మీకైతే పేరు అనేది చూపిస్తుంది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని అయితే మీ పేరు అనేది ఉంటుంది. మీ పేరు ఉంటే మీరైతే డబుల్ బెడ్రూమ్ అర్హులు అని అయితే చెప్పొచ్చు. లేకపోతే మళ్ళీ మీరు L2 అంటే లిస్ట్ 3లో కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేయబోతున్నారు. సో అవి కూడా మనకి ఈ నెల ఏప్రిల్ నెల చివరి వారం వరకు కొత్త రేషన్ కార్డులు కూడా అన్ని జిల్లాలలో అన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ నెల ఆఖరు వరకు ఆ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2500 రూపాయలు, 4016 రూపాయలు, 6016 రూపాయలు కొత్త పెన్షన్లు మనకి జూన్ మొదటి వారంలో ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.